వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాకుంభమేళా విజయం సబ్కా ప్రయాస్. ప్రపంచం మొత్తం భారతదేశ గొప్పతనాన్ని చూసింది. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేల బైఠాయింపు. పాల్గొన్న బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ధన్పాల్, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్. శాసన మండలి వద్ద రోజుకో తరహాలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. విద్యార్థినులకు కాంగ్రెస్ ప్రభుత్వం స్కూటీలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్న. నిజామాబాద్ నగర సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అర్బన్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపికైనందున ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన నిర్మించాలి. జైతాపూర్ గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. డిష్పల్లి మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు. కమనీయంగా స్వామివారి కళ్యాణం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నవిపేట మేకల సంతతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు. నవిపేట నుంచి దూరంగా తరలించాలని సంతను అడ్డుకున్న యువకులు. సిరికొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. పనితీరును సిబ్బందితో అడిగి తెలుసుకున్న కమిషనర్. నగరంలోని పసుపు రైతులు, వ్యాపారస్తులతో పసుపు బోర్డు పాలకవర్గ సమావేశం. పాల్గొన్న పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్యదర్శి భవానీశ్రీ, రైతులు, వ్యాపారస్తులు. సిపిఎం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన అంగన్వాడీలు. జిల్లా కలెక్టరేట్ ముట్టడి. అధికారులు వెళ్లకుండా ప్రధాన గేట్ల వద్ద బైఠాయింపు. పరిస్థితి ఉద్రిక్తం. ఆందోళనకారులు అరెస్ట్. మహాకుంభమేళా విజయం సబ్కా ప్రయాస్ గొప్ప ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశం గొప్పతనాన్ని చూసిందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం మోడీ లోక్సభలో ప్రసంగించారు. రైజింగ్ ఇండియా స్ఫూర్తి మహాకుంభమేళాలో ప్రతిబింబించిందని చెప్పుకొచ్చారు. మహాకుంభమేళా విజయంలో చాలామంది ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఈ విజయంపై దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచమంతా సవాళ్లతో కూడిన సమయం ఉందని, ఇలాంటి సమయంలో కుంభమేళా ద్వారా ఈ ఐక్యతను ప్రదర్శించామన్నారు. అదే మన గొప్ప బలమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశ ప్రత్యేకత అని ఎప్పుడు చెబుతూనే దాన్ని మరోసారి రుజువు చేశాం. ప్రయాగ్రాజ్లో దాన్నే చూశామని చెప్పుకొచ్చారు. మోడీ మాట్లాడుతూ ఎర్రకోట నుండి సబ్కా సాథ్ సబ్కా వికాస్ ప్రాముఖ్యతను ప్రస్తావించాను. గతేడాది అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా సంబరాలు చేసుకుందని చూశాం. కుంభమేళాలోనూ అలాంటి ఐక్యత కనిపించింది. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తి సామర్థ్యాలను ఈ రూపంలో చూసింది. మన బలాన్ని అవమానించే వారికి ఈ కార్యక్రమం తగిన సమాధానం ఇచ్చింది. ఇక భారత సంప్రదాయాలను కొత్త తరం గౌరవంతో స్వీకరిస్తుందని మోడీ మాట్లాడారు. ఈ ప్రసంగంపై ప్రశ్నలు వేయడానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దాంతో సభ వాయిదా పడింది. ఇదిలా ఉంటే ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మహాకుంభమేళా జనవరి 13న మొదలు కాగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది. కోట్లాది మంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. देश भर के श्रद्धालुओं को यूपी की जनता, विशेष तौर पर प्रयागराज की जनता का धन्यवाद करता हूं। अध्यक्ष जी, हम सब जानते हैं गंगा जी को धरती पर लाने के लिए एक भगीरथ प्रयास लगा था। वैसा ही महाप्रयास इस महाकुंभ के भव्य आयोजन में भी हमने देखा है।
బీసీ రిజర్వేషన్ల అంశంలో తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్దామని ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఇవాళ శాసన మండలిలో ఆయన రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 2 వేర్వేరు బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్ పెంపునకు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించుకున్నామని తెలిపారు. బిల్లుకు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం పార్టీలు మద్దతును ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్దామని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చని కామెంట్ చేశారు. పార్టీలకు అతీతంగా అంతా కలిసి ఢిల్లీ వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరదామని అన్నారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు భవిష్యత్తులో దేశానికి రోల్ మోడల్గా అవతరించబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో భాజపా ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ వద్దకు తీసుకొచ్చారు. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రోడ్లపై తిప్పారంటూ భాజపా ఎమ్మెల్యేలు ధన్పాల్, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. పసుపు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమిష్టిగా కృషి చేద్దామని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని వేణుమాల్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు పాలకవర్గం ఆధ్వర్యంలో తెలంగాణపై దృష్టి సారించి పసుపు కోసం కొనుగోలుదారు, విక్రేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. జాతీయ కార్యదర్శి ఐఏఎస్ అధికారిని భవానీశ్రీతో పాటు రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనిది నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులకు ఎందుకు ధరలు లభించడం లేదో అనే అంశంపై వ్యాపారస్తులు, శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. పసుపు రైతుల అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేసేందుకు పార్టీలకు అతీతంగా పనిచేయాలని పల్లె గంగారెడ్డి పిలుపునిచ్చారు. 24 చెన్నైలో, 26 షిల్లాంగ్లో ఇట్లా అన్ని సమావేశాలు పెడుతూ పసుపు రైతులకు ఏ రకంగా మార్కెటింగ్ని ఇంప్రూవ్ చేయాలా, టర్మరిక్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేయాలా, టర్మరిక్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ పెంచాలా, ఈ రకమైన ఆలోచనతో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకు సంబంధించి కావాల్సినటువంటి ఇన్పుట్స్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఆఫ్టర్ మార్కెటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కానీ అదేవిధంగా స్టడీ టూర్స్ కానీ పెట్టాలనేటువంటి ఆలోచన మా బోర్డుకుంది. పసుపు బోర్డు కార్యదర్శి ఐఏఎస్ అధికారిని భవానీశ్రీ మాట్లాడుతూ పసుపు ఎగుమతులు, దిగుమతుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందరి సూచనలు తీసుకొని పసుపు రైతులకు మేలు జరిగే విధంగా కృషి చేస్తామని భవానీశ్రీ అన్నారు. సెల్లర్స్, ఎక్స్పోర్టర్స్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎట్లాంటి ప్రోడక్ట్ని వాళ్ళు ఇంకా మనం పండిస్తే బెటర్ ప్రైస్ వస్తుందని వాళ్ళతో ఇంట్రాక్ట్ చేసుకుని తెలుసుకున్నాం. రైతుల ప్రాబ్లం ఏంది, వాళ్ళకి మనం ఎలా ఇంకా మద్దతు చేయొచ్చు అనేది కూడా రైతులు కూడా వచ్చి ఇట్లా ఇంకా కొద్దిగా మార్చ్ నెల మొత్తం ఇండియా మొత్తం ఇట్లాంటి ఈవెంట్స్ చేయాలనేది బోర్డు ప్లాన్ చేసింది. రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డును కేటాయించినందుకు ప్రధాని మోడీకి, సీఎం రేవంత్ రెడ్డిలకు, ఎంపీ అరవింద్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా పనిచేసేందుకు కృషి చేస్తామన్నారు. మరి కొత్త అభినందన కూడా యంత్రాంగాన్ని తీసుకొచ్చి మన రైతులకు ఈ విధంగా పండిస్తే బాగుంటుందనేసి ఆలోచన సైంటిస్టులు చెయ్యట్లేదు సత్రమని కోరుతా. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు ప్రధానంగా సాంకేతికతను జోడించే విధంగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా చైర్మన్ గారికి నేను మనవి చేస్తా ఉన్నా, రైతు సోదరులకి కావాల్సిన ఏదంటే ఇప్పుడు పసుపు పండించిన తర్వాత తీయడానికి ఇబ్బందికరంగా న్యాయం జరుగుతుందన్న ఆలోచనతోని పసుపు బోర్డు మన నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన సందర్భంలో రైతు సోదరులకి ఈ యంత్రాలన్నది మీరు ప్రొవైడ్ చేస్తే రైతు సోదరులకి బాగుంటుందని చెప్పేసి నేను మీకు మనం చేస్తాను. ఇంకా ఈ సమావేశంలో రైతులు, వ్యాపారస్తులు, శాస్త్రవేత్తలు, పసుపు బోర్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను తెలంగాణ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన సభలో మొత్తం 5 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, తెగలకు విద్యాసంస్థల్లో సీట్లు, రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలు 2025, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 2025 బిల్లులు రెండింటినీ కలిపి సభలో చర్చించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించిన అనంతరం అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులను శాసనమండలి ఆమోదించిన అనంతరం పార్లమెంట్ ఆమోదానికి పంపనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని, అఖిలపక్షంతో వచ్చి కలిసేందుకు అనుమతించాలని అందులో విన్నవించారు. ఈ 2 బిల్లులతో పాటు మరో 3 బిల్లులను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రవేశపెట్టగా, విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చుతూ బిల్లును సభ ఆమోదించింది. తెలంగాణ షెడ్యూల్ కులాల బిల్లు 2025, తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల ధర్మాదాయంలో 2025 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిపై మంగళవారం సభ చర్చించనుంది. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని ఉద్యోగాలు, ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు, దాన్ని సాధించే వరకు విశ్రమించేది లేదని తెలిపారు. ఏ వివాదాలకు తావు లేకుండా బీసీలకు న్యాయం చేయడమే తమ విధానమన్నారు. ఇందూరు జిల్లా సమస్యలపై అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గళమెత్తారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి దాదాపు 50,000 మంది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల పేర్లు చెబుతూ కాలం గడుపుతుందన్నారు. పేపర్ ప్రకటనలకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ ప్రకటనలకే పరిమితం అవుతుందన్నారు. అర్బన్ నియోజకవర్గంలో స్థలం లేని లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే మొదటి విడతలోనే వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నాగారంలో 396 కలెక్టర్ బైపాస్లో 252 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టి గత ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలివేశారని, అవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు. వాటి మరమ్మతులకై గతంలో ప్రభుత్వానికి వినతి చేసేటప్పుడు ఈ ఇళ్ల మరమ్మతు పనులకు 1.25 కోట్లు మంజూరయ్యాయని, అవి నామమాత్రం పనులకి సరిపోతాయని, పూర్తి స్థాయిలో పనులు అవ్వడానికి మరో 3 నుండి 4 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని, వాటిని వెంటనే విడుదల చేస్తే వచ్చే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కల్లా అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. యావత్ తెలంగాణ ఆడబిడ్డల ఆశలుగానే మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పటి నుండి ప్రారంభిస్తారో, ఎప్పుడు నూతన గృహాలకు శంకుస్థాపన చేస్తారో, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉన్న ఇళ్ల పంపిణీ ఎప్పటికల్లా చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. మంత్రి ఆవాస్ యోజన పథకం కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలనుకుంటుందా, లేక మొత్తం 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందో స్పష్టం చేయాలన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కలుపుకొని ఇస్తే ప్రకటనల్లో పథకంలో ప్రధానమంత్రి ఫోటో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఐటీ హబ్ను భారీ ప్రాజెక్టుగా ప్రకటించి వేలాది ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వ విఫలత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆగస్టు 9, 2023న మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ రామారావు చేతుల మీదుగా ఐటీ హబ్ను ప్రారంభించినప్పటికీ అది కేవలం పబ్లిసిటీ స్టంట్గానే మిగిలిపోయిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి సమానమైన SDF నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొడంగల్, ఇతర ముఖ్య శాఖ మంత్రుల నియోజకవర్గాలకే వేల కోట్లు వెళ్తున్నాయని అన్నారు. ఈ ధోరణి మారాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమానంగా SDF నిధులు కేటాయింపులు జరగాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం కలెక్టరేట్ను ముట్టడించారు.
పీఎం శ్రీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నూర్జహాన్ మాట్లాడుతూ మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. వేతనాలను ప్రతి నెల 1వ తేదీన అందజేయాలన్నారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు గ్రాట్యుటీ ఇవ్వడంతో పాటు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు. మంత్రి సీతక్క ఇచ్చిన మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనతో కలెక్టరేట్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కలెక్టరేట్కు చేరుకుని నాయకులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీ టీచర్లకు మధ్య తోపులాట జరిగింది. లేని బాధలు పెడుతున్నారు కాబట్టి ఆపులు తీసేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ యొక్క ఉధృతం చూసి మా యొక్క సమస్యల కోసము కలెక్టర్ గారు సార్ వచ్చి మీ బాధలు ఏందని అడిగితే సార్కి చెప్పినాము. పోషన్ ట్రాకర్ యాప్ అని ఎన్ఎస్డిసి యాప్ అని ఫోన్లు 2GB ఇస్తున్నారు, బాగా బాధ అవుతున్నాయి. సిరికొండ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా పర్యవేక్షించారు. నేడు సాయంత్రం సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య సిరికొండ పోలీస్ స్టేషన్ పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నాగ చైతన్య సిరికొండ పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని మొత్తం చూశారు. వాహనాల పార్కింగ్ చూశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున తప్పనిసరి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఎవరైనా గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గేమింగ్ యాప్ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిబ్బంది సాధక బాధలు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దర్పల్లి సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ ఎల్ రాములు పాల్గొన్నారు. పసుపు ధర నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నాయకులు అధికారులను కోరారు. పసుపు ధర నిలకడగా ఎందుకు ఉండడం లేదని ఈ అంశంపై మార్కెట్ కమిటీ చైర్మన్ చంబల్లో 18 మార్చి రోజున జాయింట్ సమావేశానికి మార్కెట్ కమిటీ అధికారులు, జాయింట్ కలెక్టర్, జాయింట్ డైరెక్టర్, కొనుగోలుదారులు కమల్ సెట్, శంకర్, మల్లేష్, శ్రీనివాస్, కమిషన్ వ్యాపారుల సంఘాల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి దేవారం, రైతు జేఏసీ నాయకులు మంతని గంగారం, సూరి బిర్యాల లింగారెడ్డి అనేక మంది రైతుల సమక్షంలో జరిగిన జాయింట్ మీటింగ్లో ఈ క్రింది విధంగా వాదనలు జరిగాయి. వ్యాపార సంఘ ప్రతినిధులు అంతర్జాతీయంగా డిమాండ్ సప్లై ధర నిర్ణయించబడుతుందని, మేము ధర తగ్గించడం కానీ ఎక్కించడం కానీ మా చేతుల్లో లేదని తమ వాదనలను వినిపించారు. అంతేకాకుండా మేము కృత్రిమంగా ధర తగ్గించట్లేదని మాపై దుష్ప్రచారం చేస్తున్నారని, రైతులు తెచ్చే పసుపు తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ధర తగ్గుతుందని మరో వాదన చేశారు. ఈ వాదనలను తిప్పికొడుతూ రైతు సంఘం నాయకులు వాస్తవాలను పరిశీలించాలని, వాస్తవ స్థితిగతులను అధికారుల దృష్టికి కింది విధంగా తీసుకొచ్చారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు 30,000 బస్తాల పసుపు వస్తే అందులో 350 బస్తాలకు ధర ఎక్కువ పలికితే తక్కువ ధర వచ్చిన ధరను ప్రచారంలోకి రానియకుండా వ్యాపార వర్గాలు కట్టుదిట్టమైన నిర్ణయం చేస్తున్నారు. ధర ఎక్కువ ఉందని పసుపును తీసుకువస్తున్నారు మన రైతులు. వ్యవసాయ మార్కెట్ ధరగా చూపించి ధర ఎక్కువ తేడా లేదని రాష్ట్ర స్థాయి అధికారులకు, మంత్రులకు చెప్పి రైతుల తీవ్రమైన ఆందోళనకు పరిగణలోకి తీసుకురానియకుండా జాగ్రత్త పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలోనే కోల్డ్ స్టోరేజ్లని ఏర్పాటు చేసి రైతులు కోల్డ్ స్టోరేజ్లో తమ స్టాక్ పెట్టుకున్న రైతులకు 80% 6 మాసాలకు గాను వడ్డీ లేకుండా అప్పిస్తూ 6 మాసాల తర్వాత పసుపు ధర రాకుంటే కంటిన్యూ చేస్తే రూపాయి మిత్తి చొప్పున తీసుకోవాల్సిన విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతుకు వెంటనే డబ్బు చెల్లించే సమయంలో అధిక వడ్డీలు తీసుకునే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరగా జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశంలోనే ఈరోజు 700 రూపాయల ధర పెరిగిందని తమ ఫోన్లోకి వచ్చిన మెసేజ్ను చూపించారు. అది నిలకడగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పసుపుకు ఎంఎస్పీ ధర నిర్ణయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ధర నిర్ణయించే విధి విధానాలను రూపొందించాలని కోరారు. ఎంపీ ధర తక్కువ ఉన్న సమయంలో మార్కెట్ని సందర్శించి ధర పడిపోవడానికి కారణమైన వాటిని సమీక్షించకపోవడం విచారకరమని అన్నారు. తాను ఓ సందర్భంలో క్వింటాల్ 20-25 వేల రూపాయలు ఉంటుందని మాట్లాడిన వీడియో వైరల్ అయిందని రైతులు గుర్తు చేశారు. వి ప్రభాకర్ ప్రత్యేకంగా వరంగల్ డిక్లరేషన్లో పసుపుకు 12,000 తగ్గితే బోనస్ పేరిట భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రైతు జేఏసీ నాయకులు, రైతులు, మార్కెట్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మార్కెట్లో 32,000 కుప్పలుంటే బస్తాలకు 10,000 రూపాయల చొప్పున రేటు వస్తే మిగతా వాటికి 8,000, 7,000, 6,000 రూపాయలు. పత్రికలు ఏం రేటు వస్తుంది? 6,000 రాదు. మొత్తం మార్కెట్లో 32,000 బస్తాలు ఉంటే 350 బస్తాలకు మాత్రమే 10,000 నుంచి 11,000 రూపాయలు ధర పలికితే పత్రికలు మిగతా వాటికి 6,000 నుంచి 8,000 రూపాయలు వస్తుంది. పత్రికలో శీర్షికలు ఏ రావాలి రేటు? 350 బస్తాలది రేటు రావాలా, లేకపోతే 8,000 అయితే 30,000 చిల్లర రేటు వచ్చిందో ఆ రేటు రావాలా? కానీ తక్కువ రేటు రాదు సార్. సీఎం రేవంత్ రెడ్డికి కమ్మడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కమ్మడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీని సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి వాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, విద్యా, వైద్య, ఉద్యోగపరంగా 42% రిజర్వేషన్స్ను అవకాశాలను కల్పించే విధంగా తీసుకొచ్చిన బిల్లు గొప్ప చారిత్రాత్మక విజయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగడ్బందీ సమాచారం తీసుకుని బీసీ కులగణన చేపడితే బీసీల జనాభా 56% తేలిందని అన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు వెన్నంటూ ఉందని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మాట ఇచ్చిన ప్రకారం మాటను నిలబెట్టుకుని 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. బీసీల కులగణన చేపట్టి అసెంబ్లీలో ఆమోదింప చేసుకోవడం దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం అన్నారు. 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆమోదం తెలిపే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, 8 మంది బీజేపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డబోయిన నరేందర్, ముదిరాజ్ సుంకెట శ్రీను, షేక్ ముకిం, తక్కుడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్పై జరిగినటువంటి చర్చలో ప్రధానంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి గతంలో అంటే ఫిబ్రవరి 4వ తారీఖున రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చర్చించిన తర్వాత, తీర్మానం అయిన తర్వాత నిన్నటి రోజున అసెంబ్లీలో కూడా బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు ఎంత నిష్పత్తి ప్రకారం రద్దయిన రైలు టికెట్ల డబ్బును తిరిగి పొందేందుకు 3 రోజుల్లోగా వాటిని సమర్పించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సూచించింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఈ టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ఆ డబ్బులు ఆటోమేటిక్గా వారి బ్యాంకు ఖాతాల్లో పడతాయని స్పష్టం చేసింది. కౌంటర్లలో బుక్ చేసుకున్న టికెట్లను మాత్రం ప్రయాణ తేదీ, సమయం నుంచి 3 రోజుల్లోగా సమీపంలోని ఏదైనా రైల్వే స్టేషన్ కౌంటర్లో ఇచ్చి రీఫండ్ పొందాలని సూచించింది. రైళ్లలో సాంకేతిక సమస్యలు, భారీ వర్షాలు, బంద్లు, వివిధ ప్రమాదాల సమయంలో రైళ్లు రద్దవుతుంటాయి. అలాంటప్పుడు రద్దయిన రిజర్వేషన్ టికెట్ల డబ్బు రీఫండ్పై నిబంధనల్ని పాటించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసినందున లబ్ధిదారులు త్వరితగతిన ఇల్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం కలెక్టర్ జైతాపూర్ గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఇల్లు లేని 128 మందిని లబ్ధిదారులను గుర్తించగా ఇందులో 25 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం, మిగతా వారు పనులు ప్రారంభించకపోవడానికి కారణాలు అధికారులు అడిగారు. మిగతా వారు కూడా సరిత కట్టిన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, లబ్ధిదారులు వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ఎండాకాలం వస్తున్నందున తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తాగునీటి వసతి, ప్రిన్సిపల్ గంగాశంకర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, ప్రిన్సిపల్ గంగాశంకర్, పంచాయతీ కార్యదర్శి నాగేష్ తదితరులున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ను శాసనసభలో ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ శాసనసభలో ఆమోదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సన్న, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాబెరా బేగం, జిల్లా ఉపాధ్యక్షులు గౌస్బాయ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామిరెడ్డి, అధికార ప్రతినిధి పందిల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు చిన్నిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రొడ్డ రామచంద్రం, గిరిధర్ రెడ్డి, బండారు బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి మా ముఖ్యమంత్రి బీసీ బిల్లును శాసనసభలో ఆమోదింపజేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో
ప్రవేశపెట్టి బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ బిల్లును ఆమోదం తెలపాలని. పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరు మార్పు వైశ్య జాతికి అవమానమని ఇందూరు ఆర్యవైశ్యులు ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ నుంచి ఆర్యవైశ్యులు భారీ సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ అయిన పొట్టి శ్రీరాములు పేరు మార్పును వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పేరు మార్పుపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం పేరును నిన్న అసెంబ్లీలో మార్పు చేస్తూ మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి జీవోను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగినది. రాబోయే కాలంలో మరి ఎవరెవరు నవిపేటలో మేకల సంత వల్ల గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే మేకల సంతను నవిపేట మండల కేంద్రం నుండి దూరంగా తరలించాలని యువకులు అడ్డుకున్నారు. తెలంగాణలోని అతిపెద్ద మేకల సంత నవిపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం కొనసాగుతుంది. నేటి రోజున జిల్లా అధికారుల ఆదేశాలతో నవిపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ వేలంపాటకు ఎంపీడీఓ నాగనాథ్, ఎంపీఓ కార్యదర్శి రవీందర్ నాయక్ల సమక్షంలో వేలంపాటను ప్రారంభించారు. వెంటనే వేలంపాటను నిలిపివేసి నవిపేట నుండి మేకల సంతను తరలించాలని యువకులు ఒక్కసారిగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. మేకల సంత వల్ల విద్యార్థులు శనివారం పాఠశాలలకు వెళ్లేందుకు జంకుతున్నారన్నారు. బాసర రహదారి కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి పాఠశాలకు వెళ్లే బస్సులు ట్రాఫిక్లో చిక్కుపోతున్నాయని అన్నారు. పార్కింగ్ స్థలం లేకపోవడంతో ప్రభుత్వ బాలుర పాఠశాలల వద్ద వాహనాలు నిలిపి మేకల కొనుగోలు అమ్మకాలను వ్యాపారస్తులు నిర్వహిస్తున్నారని అన్నారు. మేకల సంత రోజున వ్యర్థాలను, చనిపోయిన మేకల కలేబర్లను అక్కడే వదిలి వెళ్లడంతో దుర్గంధంతో పాటు అంటువ్యాధులు వస్తున్నాయన్నారు. ప్రతి శనివారం వాహనాలను దుండగులు చోరీ చేస్తున్నారని చెప్పారు. మేకల ఆటోలను గల్లీలో నిలిపి వెకిలి చేష్టలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీకి లక్షల్లో ఆదాయం వస్తున్నా సదుపాయాలు కల్పించడం లేదన్నారు. మనుషులకు, మూగజీవులకు తాగునీరు లేక ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. మేకల సంతను తరలించాలని యువకులు కోరగా ఆర్యకటిక సంఘం నాయకులు మేకల సంత ఇక్కడే ఉంటుందనడంతో వారి మధ్య మాటలతో పాటు తోపులాట జరిగింది. వెంటనే ఎస్ఐ వినయ్, పోలీసులు జోక్యం చేసుకుని అందరినీ శాంతింపజేశారు. మేకల సంతను ఆశానగర్ వద్ద ఏర్పాటు చేయాలని యువకులు కోరారు. మేకల సంత ఇబ్బందులపై జిల్లా అధికారులకు నివేదికను అందజేస్తామని ఎంపీడీఓ తెలపడంతో వేలంపాట ప్రారంభమైంది. మేకల సంతను 61,31,000కు రియాజ్ అహ్మద్ దక్కించుకున్నారు. కూరగాయలు డైలీ సంతను 14,01,000కి సతీష్ దక్కించుకోగా సులభ్ కాంప్లెక్స్కు అప్సెట్ ప్రైస్ రాకపోవడంతో దానిని వాయిదా వేశారు. మేకల సంత, వారం సంత మరియు సులభ్ కాంప్లెక్స్కు టెండర్ నిర్వహించడం జరిగింది. ఇందులో మేకల సంతకు 105 మంది బ్యాలెన్స్ అంటే డిపాజిట్ చేయగా ఇది 61,31,000కు రియాజ్ అహ్మద్కు అత్యధికంగా ఆయన పలకడం వల్ల ఆయనకు అప్సెట్ ప్రైస్ కంటే ఎక్కువ రావడం వల్ల ఆయనకు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఇది 40,50,000కు పోయింది. అదే వారం సంత, డైలీ వారి సంత మొత్తం 17 మంది డిపాజిట్ చెల్లించగా 14,01,000కి పోవడం, అది అప్సెట్ ప్రైస్ కంటే ఎక్కువ రావడం వల్ల సతీష్ అనే టెండర్కి పోవడం జరిగింది. మరియు గత సంవత్సరం ఇది 5 లక్షలకు ఆగిపోయింది. విద్యార్థులు పరీక్షలంటే భయపడకుండా ఏకాగ్రతతో చదివి రాణించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు సూచించారు. మంగళవారం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు బాల్యం నుండి పరీక్షల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. సబ్జెక్టుల వారీగా సమయాన్ని కేటాయించుకొని సబ్జెక్టుల వారీగా తరగతి ఉపాధ్యాయులతో అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. 1కి 2 సార్లు ప్రతిరోజు మననం చేసుకుని భయం పోగొట్టుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ముందుగా వచ్చిన జవాబులను రాయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జోన్స్, ఉపాధ్యాయులు ఉన్నారు. 10వ తరగతి విద్యార్థులకి మోటివేషన్ క్లాస్ నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు శ్రీ నర్రా రామారావు గారు, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి 2 వేర్వేరు బిల్లులను పెట్టిందని జాగృతి నాయకులు అవంతిరావు స్పష్టం చేశారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో అవంతిరావు మాట్లాడుతూ బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తెలంగాణ జాగృతి సాధించిన మరో భారీ విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలంగా ఈ దేశంలో అన్ని రకాల అన్యాయాలకు గురైన బీసీ సోదరులకు రిజర్వేషన్ల కోసం, విద్యా, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టడం స్వాగతిస్తున్నామని తెలిపారు. విద్యా, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని ముందే గుర్తించి వేరువేరు బిల్లులు పెట్టాల్సిందే అని డిమాండ్ చేసింది. కేవలం జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాత్రమే అని గుర్తు చేశాడు. మండల్ కమిషన్ రిపోర్టును తొక్కిపెట్టింది మొదలు కులగణన విషయంలో కూడా కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరు బీసీలకు అన్యాయం చేయాలని చూపారని అన్నారు. బీసీ సంఘాల తెలంగాణ జాగృతి వంటి సంస్థల ఒత్తిడి ఉద్యమంతోనే బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయని అన్నారు. బీసీల కోసం బీసీలు మాత్రమే మాట్లాడాలని కొందరి వాదన బీసీల గొంతును బలహీనపరచాలనే కుట్ర మాత్రమే అని ఆయన అన్నారు. బాధితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన జాగృతి నిరంతర పోరాటం చేస్తుందని అన్నారు. సంపూర్ణంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు తెలంగాణ జాగృతి బీసీలకు అండదండగా ఉంటుందని తెలిపారు. బిల్లులు పాస్ అవుతున్న ఈ కీలక దశలో కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు బీసీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు అవంతిరావు, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, డాక్టర్ పులి జైపాల్, పంచారెడ్డి మురళి, శ్యామల సాయికృష్ణ, హరీష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి మరో పెద్ద విజయాన్ని కవిత గారి ఆధ్వర్యంలో సొంతం చేసుకుంది. మోడల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన నాటి నుంచి తొక్కిపెట్టాలని చెప్పి కాంగ్రెస్, బీజేపీలు రెండు కూడా బీసీ కులగణను కూడా జరగనివ్వకుండా 2 పార్టీలు చేసినటువంటి బీసీ కమిషన్కే కాకుండా డెలికేటెడ్ కమిషన్కు ఖచ్చితంగా ఇవ్వాలి, 2 వేరే వేరే బిల్లులు పాస్ చేయాలని చెప్పేసి కవితక్క గారు గత 1.5 కాలంగా మరి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరుగుతూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులతో కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ పసుపుకు మద్దతు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ప్రశాంత్ రెడ్డి కవితలు వారి హయాంలోని రైతులను విస్మరించారని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డిలు ప్రశ్నించారు. పసుపు రైతుల సమస్యలపై రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డిలు కలిసి హైదరాబాద్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో పసుపు రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో పర్యటించినట్లు అన్వేష్ రెడ్డి తెలిపారు. నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లు వారు తెలిపారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభివృద్ధి చేసింది శూన్యమని బీజేపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత 14 నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రూరల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లాలో ఎన్ని అభివృద్ధులు చేసి జిల్లాకు పసుపు బోర్డు తీసుకురావడం పసుపు రైతులకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా జిల్లా పసుపు రైతులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేంద్ర ప్రభుత్వం నవోదయ స్కూల్ను జక్రాన్పల్లిలో మంజూరు చేసినప్పటికీ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నిర్లక్ష్యంతో బోధన్కు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవోదయ స్కూల్ తీసుకెళ్లడం భూపత్ రెడ్డి చేతగానితనమని మండల బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులపై ఆరోపించారు. 14 నెలల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గతంలో మంజూరు చేసిన రోడ్లకు శిలాఫలకాలు మార్చి వీరి శిలాఫలకాలు పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా బ్రిడ్జిలు, బీటీ రోడ్లో ఇప్పటివరకు నిర్మించలేదు. గతంలో నిర్మించిన వాటికే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాలు పెట్టుకున్నారు. ఇప్పటికైనా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని ఇటుక బట్టీల ఎమ్మెల్యేకు నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కుమార్ ఇటీవల సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల బీజేపీ అధ్యక్షులు లోలం సత్యనారాయణ, పద్మశాలి బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ వాసు గన్నారం, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, బీజేపీ నాయకులు అశోక్, రాజన్న, శ్రీనివాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు అన్నాడో పసుపు బోర్డు కష్టపడి తీసుకొచ్చిండు, దాని ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా మళ్ళీ మిగతా ఏది ఉన్నా కానీ మొన్న 2 నవోదయ స్కూళ్ళు శాంక్షన్ చేసిండు. అలాగే ఏదైతే రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా రిలీజ్ చేసిండు. అవన్నీ మాట్లాడకుండా మీరు ఈరోజు ఏదైతే వచ్చిండు 11 ఏళ్ళు అవుతుందంటే ఎక్కడ పోయా మీరు ఎక్కడున్నారు ఇన్ని రోజులు? 11 ఏళ్ళు అవుతుందా అరవింద్ అన్నచ్చి? ఇలా మాట్లాడితే దానికి సమయం సందర్భం ఉండాలా. ఇలా మీరు మాట్లాడుతున్నారు గంగాధర్ కానీ శేఖర్ గౌడ్ కానీ ఉపంగారు కానీ అమృతగారు గంగాధర్ కానీ మాట్లాడుతున్నారు. మేము వచ్చిన తర్వాత ఇంత ఫండ్ తెచ్చినాం అంత ఫండ్ తెచ్చి మాట్లాడుతున్నారు. మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఆర్జీస్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్ తోటి సీసీ రోడ్లు పోసుకొని మీరు డబ్బు కొట్టుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను మోసం చేస్తున్నాడని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు ఈరోజు 7వ రోజుకు చేరుకున్నాయి. సరికిలే పోషెట్టి మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పీఠం ఎక్కిందే మాదిగలను మోసం చేయడానికి అన్నట్లు ఉందన్నారు. ఎందుకంటే ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒకవైపు స్వాగతిస్తూనే ఇంకోవైపు డిఎస్సీ ఫలితాలు విడుదల చేశారు. డాక్టర్ షమీం అఖ్తర్ని ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించి రిపోర్ట్ తీసుకొని అది శాస్త్రీయంగా లేదని మందకృష్ణ మాదిగ నుంచి వినతి వస్తే మళ్ళీ 1 నెల రోజులు గడువు పెంచి మళ్ళీ అదే రిపోర్ట్ను యథాతథంగా పెట్టడం అంటే మాదిగలను మోసం చేయడమే అవుతుందని తెలిపారు. ఆ తర్వాత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో మార్చి 12 నాడు వర్గీకరణ చట్టం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాల సంఘాలు ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేని, ఆర్పీఐ అధ్యక్షులు ఎంపీ రామదాస్ హతావలేని కలిసి వర్గీకరణ చట్టాన్ని తీయవద్దని చెప్పడంతో అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి డాక్టర్ షమీం అఖ్తర్ రిపోర్టును రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. అందుకే మార్చి 12 నాడు రావాల్సిన బిల్లు మార్చి 17కు జరిగింది. ఆ తర్వాత మార్చి 18 నాడు బిల్లు పెడతామని కాలయాపన చేస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఇలా ప్రతిసారి మాదిగ సమాజాన్ని మోసం చేస్తే మాదిగలు ప్రభుత్వానికి దూరం అవుతారని హెచ్చరించారు. ఇందులో కొంతమంది మాదిగ జాతి ద్రోహులు చేరి మాదిగ జాతిని అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. నిమ్మకు నీరెత్తినట్లు సీఎం రేవంత్ రెడ్డి 6 నాడు క్యాబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆమోదించి దాన్ని రోజు పొడిగిస్తూ పోతూ ఇప్పటికి కూడా అమలు చేయకపోవడం అది సిగ్గుచేటు. కనుక ఇప్పటికైనా ఆమోదించి తొందరగానే చట్టం తీసుకొచ్చి ఆ చట్టంని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి దాంట్లో భాగంగా ఉన్నటువంటి ఏ పోస్ట్ అవుతుందో దానికి కూడా అది వర్తింపజేయాలని చెప్పి నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరీకి గురైన 10 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 10 సెల్ ఫోన్లను బాధితులకు ఎస్ఐ ఆరిఫ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీసులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని సిరికొండ బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి విధేయతకి వదిలేస్తున్నామని అన్నారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు దినేష్ కులాచారి నికాసుగా, ముక్కుసూటిగా, నిజాయితీగా ఉండే వ్యక్తిని, అలాంటి వ్యక్తిపై సామాన్య కాంగ్రెస్ కార్యకర్త అయిన శేఖర్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత పాలన వలన గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని, ఎక్కడ చూసినా మురికి నీరు, చెత్త చెదరంతో గ్రామాలలో పరిస్థితి ఉందని అన్నారు. గ్రామాలలో ఎక్కడ చూసినా బీజేపీ చేస్తున్న అభివృద్ధి కనబడుతుందని, ఎప్పుడు ప్రజల్లో ఉండే దినేష్ కులాచారిని విమర్శించడం సిగ్గుచేటని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రామస్వామి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. దినేష్ కులాచారి పైన మరి అనుచిత వ్యాఖ్యలు, మరి వారు మాట్లాడే మాటలు మరి వాళ్ళ విధేయతకే వదిలేస్తున్నాము. దినేష్ కులాచారి గారు భారతీయ జనతా పార్టీ కానీ అంతకుముందున్న పార్టీగా కానీ నిజాయితీగా, ముక్కుసూటిగా ఉండే ప్రజానాయకుడు దినేష్ కులాచారి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. మీ కాంగ్రెస్ కార్యకర్తలకే గెలుతుంది. మరి భారతీయ జనతా పార్టీలో అలాంటి వ్యాఖ్యలు మేము చెయ్యము, ఇప్పటి వరకు కూడా చేయలేదు. నర్సింగ్పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని నర్సింగ్పూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం లక్ష్మీ నరసింహస్వామి ఎదుర్కోలు, ముత్యాల తలంబ్రాలచే కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు పాల్గొన్నారు. అది నర్సింగపూర్ గ్రామము, డిచ్పల్లి మండల్, నిజామాబాద్ జిల్లా. మా యొక్క నర్సింగపూర్ గ్రామానికి పేరు ఎలా వచ్చిందంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాతన ఆలయం కాబట్టి మా గ్రామానికి నర్సింగపూర్ అని పేరు రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే భక్తులు తన కోరికలు మొక్కుకున్నారో వారి కోరికలు తీర్చిండు కాబట్టి ఇక్కడ డెవలపింగ్ కూడా ప్రతి భక్తుడు ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అభివృద్ధి జరుగుతున్నది. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇక్కడ బాల్కొండలోని ఈద్గా పారిశుద్ధ పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.
బాల్కొండ మండల కేంద్రంలోని ఈద్గా పారిశుద్ధ పనులను మంగళవారం గ్రామ పంచాయతీ సిబ్బంది, మర్కజ్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ నెల ఆఖరున జరిగే పవిత్ర రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామ సచివాలయ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, మర్కజ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ షాహిద్, సభ్యులు సయ్యద్ శంషుద్దీన్, షోయబ్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మాజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కొరకు గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందితో రావడం జరిగింది. దాని తర్వాత మర్కజ్ కమిటీ ఆల్ లీడర్స్ కూడా వచ్చి ఆడ పైమాష చేసినాం. ఎందుకంటే పార్కింగ్ కొరకు 1000 మంది వచ్చి నమాజ్ చదివే ఈద్గాకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారని గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పారు. వాళ్ళతోటి మర్కజ్ కమిటీ డైరెక్టర్ ఇంకా లీడర్స్ కాంగ్రెస్ పార్టీ చెందిన సిరికొండలో నిరవధిక నిరసన దీక్షకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మొట్టల దీపక్ అధ్యక్షతన నిరవధిక నిరసన దీక్షకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నాయకులు దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు రామస్వామి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం నిరసన దీక్షలు నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జనాభా 32 లక్షలుగా ఉండగా వారికి 11% రిజర్వేషన్లు రావాలని, కానీ ప్రస్తుత కమిషన్ సిఫార్సుల్లో 9% మాత్రమే కల్పించారని పేర్కొన్నారు. అదేవిధంగా కమిషన్ నివేదిక ప్రకారం ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 2లో ఉన్న మాదిగలను 9% రిజర్వేషన్లు సిఫార్సు చేశారు. కానీ మాదిగ నేతలు ఈ పంపిణీ పద్ధతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని, మాదిగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మాదిగలను మోసం చేస్తే మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు సంజీవ్, నక్క రాజేశ్వర్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున పోరాటం చేయడం జరిగింది. దానికి అనుకూలంగా వర్గీకరణ చేపట్టడానికి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము 9% ప్రకటించడం జరిగింది. కానీ జనాభా లెక్క ప్రకారము 11% రావాల్సినటువంటి రిజర్వేషను 9%కే వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కాబట్టి మందకృష్ణ మాదే గారు మళ్ళీ తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మాకు మా జనాభా లెక్క ప్రకారం 11% కంపల్సరీగా కావాలని, అది ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బోధన్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల ద్వారా వచ్చిన కానుకలను ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుండీని శివాలయంలో లెక్కించడం జరిగింది. భక్తుల ద్వారా వచ్చిన 32,099 రూపాయలు ఈవో రాములు వెల్లడించారు. భక్తులందరికీ ధన్యవాదాలు. అయితే ఈసారి మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ వారి శాఖ కానీ, మరియు రెవెన్యూ కానీ, మరియు మున్సిపాలిటీ కానీ, మరియు ప్రెస్ సోదరులు, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కానీ మాకు సహకారాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరిగింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాకుంభమేళా విజయం, సబ్కా ప్రయాస్, ప్రపంచం మొత్తం భారతదేశ గొప్పతనాన్ని చూసింది. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేల బైఠాయింపు. పాల్గొన్న బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ధన్పాల్, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్. శాసన మండలి వద్ద రోజుకో తరహాలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. విద్యార్థినులకు కాంగ్రెస్ ప్రభుత్వం స్కూటీలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్న. నిజామాబాద్ నగర సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అర్బన్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే.
ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపికైనందున ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన నిర్మించాలి. జైతాపూర్ గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. డిష్పల్లి మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు, కమనీయంగా స్వామివారి కళ్యాణం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నవిపేట మేకల సంతతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు. నవిపేట నుంచి దూరంగా తరలించాలని సంతను అడ్డుకున్న యువకులు. సిరికొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. పనితీరును సిబ్బందితో అడిగి తెలుసుకున్న కమిషనర్. నగరంలోని పసుపు రైతులు, వ్యాపారస్తులతో పసుపు బోర్డు పాలకవర్గ సమావేశం. పాల్గొన్న పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్యదర్శి భవానీశ్రీ, రైతులు, వ్యాపారస్తులు. సిపిఎం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన అంగన్వాడీలు. జిల్లా కలెక్టరేట్ ముట్టడి. అధికారులు వెళ్లకుండా ప్రధాన గేట్ల వద్ద బైఠాయింపు. పరిస్థితి ఉద్రిక్తం. ఆందోళనకారులు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.